హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆంకాకరకాయలు ఫ్రై చేసి చూపిస్తున్నా. ఆంకాకరకాయలు ఇప్పుడు వస్తున్నాయి కదా, సీజన్ కాబట్టి వస్తున్నాయి. వాటిని నీట్గా కడుక్కొని రెడీ చేసి పెట్టుకున్నా. ఓ పక్క నీళ్లు పెట్టుకున్నా, కోల్డ్ ప్రెస్ ఆయిల్ పెట్టుకున్నాను. ఇవన్నీ ఆంకాకరకాయల ఫ్రై, సోయా చంక్స్తో ఫ్రై కూడా చూపిస్తున్నాను. సోయా చంక్స్ ఫ్రై ఈ మధ్య ప్రోటీన్ కోసం పిల్లలు తింటున్నారు కదా, అది ఎలా చేయాలో కూడా చూపిస్తున్నా. ఓ పక్క ఆయిల్ వేసాను, కోల్డ్ ప్రెస్ ఆయిల్. ఓ పక్క వాటర్ పెట్టాను. ఆ వాటర్లో సోయా చంక్స్ వేస్తున్నాను. చూడండి, ఆశీర్వాద్ సోయా చంక్స్ ఇవి. దీంతో ఫ్రై ఎలా చేయాలో కూడా చూపిస్తున్నాను. ఇది ప్రోటీన్ ఫుడ్ అంట, పిల్లలు కంపల్సరీ అడుగుతున్నారు. అప్పుడప్పుడు ఇది కూడా చేయాల్సి వస్తుంది. సోయా చంక్స్ బాగా మరిగే నీళ్ళల్లో సోయా చంక్స్ ఎంత తినాలో అన్నీ వేసుకోవాలి. ఆశీర్వాద్ సోయా చంక్స్ అనమాట. సోయా చంక్స్తో ఫ్రై అన్నంలోకి బాగుంటుంది. రెండు ఫ్రైలే చూపిస్తున్నాను. ఆయిల్ వేసుకున్నాను. బాండీ కొంచెం మందపాటి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఇవి కొంచెం ఘాట్లు పెట్టుకున్న ఆంకాకరకాయలు, ఆ ఘాట్లు పెట్టుకున్న ఆంకాకరకాయలు ఆయిల్లో వేసేస్తున్నా. ఆయిల్లో వేసేసి కొంచెం పసుపు వేసి, ఉప్పు వేసి కొంచెం కలిదిప్పి మూత పెట్టేసుకుంటే కొంచెం మగ్గాలి బాగా ఆయిల్లో. మరి డీప్ ఫ్రైకి నేను ఎప్పుడు చేయను, కొంచెం ఆయిల్లో నిదానంగా మగ్గనిస్తూ ఉంటాను ఏ కూరలైనా. ఇదిగోండి పసుపు వేసాను, కొంచెం పసుపు వేసాను. మెత్తటి ఉప్పు కూడా కొంచెం వేయాలి. దీంట్లో కూడా పసుపు వేసాను. సోయా చంక్స్ అనమాట, ఆశీర్వాద్ సోయా చంక్స్ ఆంకాకరకాయల ఫ్రై. ఈరోజు మీకు చేసి చూపిస్తున్న వంటకాలు అనమాట. ఇవి రెండు భోజనంలో తినచ్చు. అదిగోండి ఉప్పు, కాకరకాయలకి తగ్గట్టుగా ఉప్పు వేసాను. దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేసాను. ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు లోపలికి వెళ్తే అవి కూడా మంచిగా ఉంటాయి సోయా చంక్స్. ఈ కాకరకాయలకు కూడా ముందే ఉప్పు వేసుకొని నిదానంగా చిన్న మంట మీద వేయించుకుంటూ ఉండాలన్నమాట. అది దీనికి తగ్గట్టుగా వెల్లుల్లిపాయ కారం, నువ్వుల వెల్లుల్లిపాయల కారం రెడీ చేసుకోవాలి. ఈ లోపల చక్కగా నిదానంగా తిప్పేసి మూత పెట్టి మగ్గనిస్తూ ఉండాలి. చిన్న మంట మీద మగ్గనిస్తేనే బాగుంటాయి ఎప్పుడైనా సరే. ఆంకాకరకాయల ఫ్రై ఎలా చేసుకోవాలో ఆ విధానాన్ని అంతా చూపిస్తున్నా. ఇదిగోండి మూత పెట్టాను. ఇదిగోండి సోయా చంక్స్ పక్కన ఉడుకుతూ ఉన్నాయి. మంచిగా ఉడకాలన్నమాట. అవి కూడా కొంచెం 2-3 పొంగులు రానిచ్చేస్తే కొంచెం సోయా చంక్స్ మెత్తబడిపోతాయి. బాగా నీళ్లు కూడా లోపలికి వెళ్ళి ఉడికినట్టుగా వస్తాయి అన్నమాట. సోయా చంక్స్ మంచిగా ఉడకనియాలి. ఓ పక్క ఆంకాకరకాయలు నిదానంగా మగ్గనిస్తున్నా. అందరికీ ఈ విధానాలు నేర్చుకోవాలి, చేసుకోవాలి అని కొంచెం చూపిస్తూ ఉన్నాను. అందరికీ వచ్చే ఉంటాయి, రావని కాదు, రాని వాళ్ళు నేర్చుకుంటారు. చూడండి, కొబ్బరి ముక్కలు, జీలకర్ర, కాసిన వెల్లుల్లిపాయలు, కొంచెం నువ్వులు, ఇవన్నీ కలిపి మిక్సీ తిప్పుకోవాలి. ఇది ఆంకాకరకాయలకి చేసే ముందు కారం కాదు, ఈ పొడి మిశ్రమాన్ని ఆంకాకరకాయల్లో వేసుకుంటాం మగ్గాక. ఇదిగోండి కొబ్బరి, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉప్పు కారాలు కూడా వేయటం లేదు నేను, ఇంతవరకే మిక్సీ తిప్పుకోవాలి. ఇది ఆంకాకరకాయల ఫ్రై మీద జల్లితే బాగుంటుందన్నమాట. అది ఇవి ఉన్నాయి కదా సోయా చంక్స్, అది కొంచెం బుట్టలో వేసుకొని నీళ్ళన్నీ వంపేసుకోవాలి. చేద్దాం అది కూడా. ఈ లోపల ఇది మగ్గుతూ ఉంటుంది. కొంచెం నిదానంగా చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. చాలా నిదానంగా మగ్గనిచ్చుకోవాలి. ఆంకాకరకాయలు మంచిగా ఏపు రావాలి కదా, అలా నిదానంగా మగ్గనిచ్చుకోవాలి. ఎక్కడ చూసినా ఆంకాకరకాయలు బ్రహ్మాండంగా అమ్ముతున్నారు. అప్పుడప్పుడు ఇలాంటివి తెచ్చుకొని, ఎంత రేట్ అయినా సరే తెచ్చుకోవాలి, అప్పుడప్పుడు చేసుకొని తినాలి ఆంకాకరకాయలు. చూడండి, ఉల్లిపాయ కూడా తరిగి పెట్టేసుకున్నాను. ఈ ఉల్లిపాయ కూడా ఆంకాకరకాయలకి వేసుకోవడానికి అన్నమాట. ఊరికే మీకు విధానం అంతా చూపిస్తున్నా ఎలా చేసుకోవాలి ఏంటి అని. ఇంట్లో ఒకే కూరతో తినలేం కదా, 2 రకాలు చేసుకోవాలి. ఇదిగోండి, అది జల్లెల బుట్టలో వేసేసుకొని ఈ సోయా చంక్స్ని నీళ్ళన్నీ కొంచెం గట్టిగా నొక్కుకొని నీళ్లు లేకుండా పిండుకోవాలన్నమాట. సోయా చంక్స్ని బుట్టలో వేసేసుకొని గట్టిగా పిండుకుంటూ ఉంటే దాంట్లో ఉన్న నీరంతా కూడా పోతుంది. కాకరకాయలు కొంచెం బాగా మగ్గినాయి. చూడండి ఎంత బాగా మగ్గినాయో. అలా నిదానంగానే మగ్గబెట్టాలి, బాగా మగ్గుతాయి అట్లా. కొంచెం బాగా ఏపు వచ్చాక ఉల్లిపాయ కూడా వేసేసుకొని వేపుకోవాలి.
ఇప్పుడు సోయా చంక్స్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నా. ఒక ప్యాన్ పెట్టుకొని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనమాట. ఆ ఆయిల్ కొంచెమే, పిల్లలకి ఎక్కువ ఆయిల్ వేయకూడదు కదా, కొంచెమే వేసుకున్నాడు. అది బాబు చేసుకునే వంట ఇది. కొంచెం అప్పుడప్పుడు వాడు వస్తూ ఉంటాడు. ఈ వంట చేసే విధానం జీలకర్ర వేశాడు. ఈ సోయా చంక్స్ని బాగా పిండాడు కదా, దాంట్లో వేసుకోవాలి. పిల్లలకి కూడా వంటలు నేర్పుతూ ఉండాలి. ఎందుకంటే మనం ఒక్కోసారి ఉండొచ్చు, బయటికి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు కొంచెం ఈజీగా ఉండే ప్రాసెసింగ్ వంటలు నేర్పిస్తే కొంచెం రైస్లో తింటారనమాట. సోయా చంక్స్ ఉడికి వాటి నీరంతా గట్టిగా పిండేసి దాన్ని ఇప్పుడు ఈ జీలకర్ర వేసిన ఆయిల్లో వేసి నిదానంగా వేపుకోవాలి. దాంట్లో కొంచెం కరివేపాకు, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు కొట్టి వేసుకోవాలి. అదిగోండి వెల్లుల్లిపాయలు, ముందు వెల్లుల్లిపాయలు కొట్టి వేసేసుకున్నాను. ఒక గుప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. దంచుకొని వేసుకున్నా పర్వాలేదు, అదే దాన్ని ఏమంటారు, కట్ చేసి వేసుకున్నా పర్వాలేదు, వెల్లుల్లిపాయలు కొట్టేసుకున్నా పర్వాలేదు. కొంచెం అన్ని వెల్లుల్లిపాయలు తింటే చల్లకాలం కదా, వర్షాకాలాలు చల్లకాలాలు కొంచెం వెల్లుల్లిపాయలు, మిరియాలు ఇలాంటివి కొంచెం పడితే మంచిది కదా. వెల్లుల్లిపాయలు కొట్టి వేసుకున్నాను. దాంట్లో ఉప్పు, కరివేపాకు వేసుకున్నాను కొంచెం, ఉప్పు, కారం ఈ రెండు కూడా వేసుకొని నిదానంగా వేయించుకోవాలి. మూత పెట్టి దాంట్లో ఇంకా కాస్త నీరు ఉంటుంది, అదంతా పోయేదాకా వేయించుకోవాలి. ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను. ఆ సోయా చంక్స్కి తగ్గట్టుగా ఉప్పు. సోయా చంక్స్ ఫ్రై అనమాట. ఇది ప్రోటీన్ ఫుడ్. కొంచెం పిల్లలు ఎగ్గు లేకపోతే ఇలాంటివి కూడా తింటూ ఉంటారు రైస్లోకి. కొంచెం అది తింటే ఎగ్ అన్నా తినాలి, లేకపోతే ప్రోటీన్ ఫుడ్ ఇలా సోయా చంక్స్ అయినా చేసుకోవాలి. ఆశీర్వాద్ సోయా చంక్స్ అనమాట. ఇదిగోండి కొంచెం కారం, చక్కగా కారం జల్లేసుకొని కలిగి తిప్పుకొని చిన్న మూత పెట్టి ఆ నీరంతా కూడా దాంట్లోంచి పోయేదాకా మగ్గనిచ్చుకుంటూ ఉండాలన్నమాట. సోయా చంక్స్ ఫ్రై అన్నంలోకి బాగుంటుంది. విడిగా ఒట్టిగా స్నాక్ లాగా కూడా తినచ్చు ఇలాగా. అట్లా కొంచెం ఉల్లిపాయ అది వేసుకోవచ్చు, బట్ ప్రతిదానికి ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోమంటే పిల్లలు ఇసుక్కుంటారు కాబట్టి, అసలు ఆ ప్రోటీన్ ఫుడ్ కదా ఆశీర్వాద్ సోయా చంక్స్, అట్లా ఒట్టి తినేయచ్చు కాబట్టి ఎక్కువ ఏమీ ఐటమ్స్ వేయకూడదు. వెల్లుల్లిపాయ వేసుకుంటే చాలు కొంచెం. అది ఇదిగోండి ఈ లోపల కాకరకాయలు కూడా మంచిగా ఏగినాయి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ వేసి నిదానంగా వేపాలి. ఇదిగోండి ఉల్లిపాయ, ఒక్క ఉల్లిపాయే వేసాను. ఆ కాకరకాయలు ఎక్కువ లేవు, ఇద్దరికి సరిపోయే ఫుడ్ అనుకోండి ఇది. అది ఉల్లిపాయ వేసి కొంచెం బాగా మగ్గనియాలి. ఆల్రెడీ ఉప్పు వేసేసాను, పసుపు వేసాను. ఆయిల్లో నిదానంగా కాకరకాయలు వేయించుకున్నా. ఇప్పుడు ఉల్లిపాయ ఇది కూడా బాగా ఏగనియాలి. ఈ లోపల మిక్సీ తిప్పుకున్న వెల్లుల్లిపాయ కారం ఉంటుంది కదా, దాన్ని రెడీ చేసుకోవాలి. మిక్సీ తీసుకొని మిక్సీ తిప్పేసుకొని అది పక్కన పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయ పూర్తిగా మగ్గాకే ఆ కారం వేస్తాను. కరివేపాకు వేసాను కొంచెం. ప్రతి దాంట్లోనూ కాస్త కరివేపాకు వేస్తే, ఫ్రెష్ కరివేపాకు తింటే మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. కరివేపాకు కారం అని ఒకటి చేస్తాను, ఈసారి చేసి చూపిస్తానమాట. కరివేపాకు కారం కూడా. ఇది ఫుల్ మీల్ మీకు. ఆ ఫుల్ మీల్ అన్నం, 2 కూరలు, ఒక పప్పు కూర ప్లేట్ చేసి పెట్టి చూపిస్తా చూడండి చిన్నగా. ఇదిగోండి సోయా చంక్స్ నీరు పోతూ ఉంటుంది నిదానంగా, అలా ఏపుతూ ఉండాలి. ఓ పక్క ఉల్లిపాయ ఏగుతూ ఉంది, కాకరకాయలు. 2 కర్రీలు కన్ఫ్యూజ్ ఏమవ్వకండి, చాలా ఈజీ మెథడు. చేసుకునే విధానం కూడా చెప్తూ ఉన్నాను కాబట్టి టెన్షన్ ఏం పడకండి. ఒకేసారి 2 కర్రీలు కూడా చేసుకొని భోజనాల్లో పెట్టుకొని తింటాం కాబట్టి 2 కర్రీలు ఒకేసారి చూపిస్తున్నాను. ఇదిగోండి సోయా చంక్స్ ఫ్రై నిదానంగా అయిపోయింది. ఏపి కొంచెం నూనె అదే దాంట్లో ఉంటారు నీరు పోయేదాకా బాగా పలగొని పొగ వచ్చేస్తుంది. అది కొంచెం అప్పుడప్పుడు నొక్కుతూ ఉంటే దాంట్లో నీరు ఉందా లేదా అనేది తెలుస్తుంది. సోయా చంక్స్లో కొంచెం నీరు పోతే బాగుంటుంది అనమాట. అది అట్లా నిదానంగా చిన్న మంట మీదే అలా ఏపుతూ కాసేపు ఉంచితే దాంట్లో ఉన్న నీరంతా పోతుంది. చక్కగా అన్నంలో, వేడి అన్నంలో సోయా చంక్స్ పెట్టుకొని తినేయచ్చు. ఒకవేళ కూర కొంచెం మిగిలిందనుకోండి, ఒట్టిగా కూడా సోయా చంక్స్ తినేయచ్చు అనమాట. తింటే మంచిది కదా, ప్రోటీన్ ఫుడ్. ఒక గుప్పుడు తినాలి. ఇదిగోండి ఈ లోపల ఇవి మగ్గిపోయింది కదా ఉల్లిపాయ, కాకరకాయలు. ఈ కాకరకాయల్లో నేను కొబ్బరి, నువ్వులు, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి తిప్పాను కదా, ఆ తిప్పిన పొడి దాంట్లో వేసేస్తున్నా. కొంచెం కారం కూడా జల్లేసేసి ఒకేసారి మొత్తం కలిగి తిప్పుకోవాలి. మీకు చెప్తున్నాను మళ్ళీ, కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, నువ్వులు కాసిని, ఎక్కువ అక్కర్ల కాసిని,
ఒక గుప్పెడు కూడా అక్కర్లేదు, గుప్పెడు కూడా అక్కడ కాసని ఏళ్ళ మీద పట్టే అంత నువ్వులు వేసాను. అంతా కలిపి మిక్సీ తిప్పి ఆ మిక్సీ తిప్పిన మిశ్రమాన్ని ఇది బాగా ఏగాక దీంట్లో వేసి కలిగి తిప్పుతున్నా. ఏది కాకరకాయల్లో వేసి ఈ పొడి కలిగి తిప్పుతున్నా. ఇప్పుడు కారం చల్లుతా. కారం దాంట్లోనే తిప్పక్కర్లేదు, ఇలా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఒక స్పూనున్నర వేసాను, దానికి తగ్గ కారం. టేస్టు సాల్ట్, టేస్టు కారం రెండు మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి, ఎవరెంత తింటే అంత. ఇది వెల్లుల్లిపాయల నువ్వుల పొడి వేసినట్టు అనమాట దాంట్లో. కాకపోతే నేను వేయించలేదు, పచ్చివే మిక్సీ తిప్పాను. ఇప్పుడు ఎలాగో కొంచెం వేగుతుంది కదా, అది కొంచెం వేపు చాలు కాబట్టి దానికి మిక్సీ తిప్పేసి ఆ పొడిని దాంట్లో వేసి నిదానంగా మళ్ళీ మూత పెట్టి మగ్గనియాలి. ఎప్పుడైనా మళ్ళీ ఆ కారం పట్టాలి కదా కాకరకాయలకి, నిదానంగా పట్టించి అలా నిదానంగా వేపుకుంటే మంచి ఏపు రావాలన్నమాట. అది ఆ కారం పొడి కూడా ఏగినట్టే వచ్చేస్తే కాకరకాయల ఫ్రై రెడీ. ఓ పక్క సోయా చంక్స్ ఫ్రై రెడీ అయిపోయింది, ఇటు పక్క కాకరకాయల ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రెండు చేసే విధానం. ఇంకా ప్లేట్ చేసి మీకు చూపిస్తాను. గిన్నెల్లోకి సర్ది నీట్గా ప్లేట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి సోయా చంక్స్ ఫ్రై, కాకరకాయల ఫ్రై. అది అన్నంలో తినడానికి తయారు చేసిన, ఎలా తయారు చేసుకోవాలో కూడా ఆ విధానాన్ని మీకు చూపించాను కదా. ప్లేట్ చేసి చూపిస్తాను ఇప్పుడు. అన్నం కూడా అయిపోయింది, ఒక పక్క కుక్కర్ కూడా పెట్టేశాను. కుక్కర్లో అన్నం విజిల్స్ కూడా వచ్చేసింది. కాకరకాయలు చూడండి ఎంత మంచిగా ఏగిందో. ఇంకా అదేనండి ఏపు, మంచి ఏపు రానిస్తే కాకరకాయల ఫ్రై కూడా రెడీ అయిపోయి ఉంటుంది అన్నమాట. అదిగోండి చక్కగా పొగలు గక్కుతుంది ఫ్రై. వేడి వేడి అన్నంలో ఇలా 2 ఫ్రైలు వేసుకొని అంత టమోటా పప్పు వేసుకొని తింటే అద్భుతం కదా. రైతు చాలా కష్టపడి పండిస్తాడు బియ్యాన్ని. మనం చక్కగా వృధా చేయకుండా మితంగా తింటూ ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు అన్నం తినకూడదు అని డైట్ ఫుడ్లు చేస్తున్నారు. కొంచెం అన్నమైనా పడాలి. మన శరీరాలు అన్నం తిని పెరిగిన శరీరాలు. అది అన్నం కొంచెం తినాలి. మధ్యాహ్నం పూట కనీసం భోజనం చేయండి అన్నంతో. అది సాయంకాలం పూట కావాలంటే చపాతీలు అవి చేసుకోవచ్చు. అది పూర్వం 2-3 పూటల అన్నం తిని బతికిన వాళ్ళు ఇప్పుడు ఇంకా ఒక్క పూటకు వచ్చాం. ఆ ఒక్క పూట అన్నం కూడా తినకపోతే ఎట్లాగా, ఆరోగ్యం బలం ఎలా వస్తుంది? ఇదిగోండి ప్లేట్లో కాకరకాయ ఫ్రై పెడుతున్నా. చక్కగా వేడి వేడి అన్నం, కాకరకాయల ఫ్రై, ఓ పక్క సోయా చంక్స్ ఫ్రై. ఎగ్గులు లేని రోజు ఇలా సోయా చంక్స్ చేసుకొని బాబు తింటాడనమాట. అందుకని అలా సోయా చంక్స్ కూడా ఫ్రై చేసి పెట్టాను. చూడండి చక్కగా చామగడ్డల ఫ్రై లాగా ఉంది. సోయా చంక్స్ బాగుంటుంది అన్నంలో తింటే, వేడి వేడి అన్నంలో ఇది ఫ్రై తింటే ప్రోటీన్కి ప్రోటీను, ఆరోగ్యానికి ఆరోగ్యం. శనివారాలు ఇలా ఉన్నప్పుడు ఎగ్గులు తినవం కదా, ఇలా సోయా చంక్స్ చేసుకొని బాబు తింటాడనమాట. ఇదిగోండి టమాటా పప్పు, 3 రకాల కూరలతోటి వేడి వేడి అన్నం, మంచిగా నెయ్యి వేసుకొని భోజనం చేయాలి. అది కంప్లీట్ మీల్ అన్నమాట. అది మన భోజనం బాగుంది కదా. వేడి వేడి అన్నంలో సోయా చంక్స్ ఫ్రై, టమాటా పప్పు, కాకరకాయ ఫ్రై. ఈరోజు వంట ఇదేనండి.